దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనములు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ దినము దేవుడు మనతో హెబ్రీయులకు 10వ అధ్యాయము 35వ వచనంతో మాట్లాడుతున్నాడు. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని హెబ్రీయులకు 10వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క ధైర్యంని ఎలా తెచ్చుకోవాలని మనం చూసినట్లయితే ప్రతిరోజు ప్రార్థించుకోవాలి మరియు బైబిల్ చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆత్మ బలపడుతుంది మరియు మన విశ్వాసం పెరుగుతుంది. ఈ రెండూ కాక మనకి ధైర్యం కూడా వస్తుంది, ఈ లోక భయము పోతుంది. మరి ఒక్కసారి బైబిల్లోకి వెళ్తే మనం దావీదు మహారాజు చిన్నపాటి వయసులో ఉన్నప్పుడు గొలియాతుతో యుద్ధములకు వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా ధైర్యం తీసుకొని వెళ్ళాడు. యెహోవా ధైర్యం తీసుకెళ్ళి భయపడకుండా గొలియాతుతో యుద్ధం చేసి విజయం సాధించాడు, గొలియాతును జయించాడు. అనగా స్పిరిచువల్గా మనం తీసుకున్నట్లయితే దేవుని ధైర్యంతో ఈ యొక్క లోక భయమును, ఈ లోకాన్ని జయించాడు. మరి మనం ఈ ధైర్యాన్ని విడిచిపెట్టుకుంటా ముందుకు సాగుతున్నామా అంటే లేదు. కొన్ని సమస్యలు ఎక్కువ వచ్చినా సరే, లేదంటే ప్రార్థనలకు జవాబు దేవుడు ఆలస్యంగా ఇచ్చినా సరే, లేదంటే మరిన్ని కారణాల వల్ల, లేదంటే ఈ సమాజం ఏదో ఉంటుందని భయపడి ధైర్యాన్ని విడుస్తున్నావా? మరి ఇలా విడవకూడదు. దేవుడిచ్చిన ధైర్యంతో దావీదు వలె మనం కూడా ముందుకు కొనసాగి ఈ సమస్యలన్నింటినీ జయించాలి. ఈ సమస్యలు దేవుడిచ్చిన ధైర్యంతో చాలా చిన్నవి. ధైర్యం సరిపోలేదా? అయితే ఇంకా 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 ప్రార్థించాలి, ఇంకా మరింతగా బైబిల్ చదవాలి. బైబిల్ అనగా వాక్యమును చదివి ఆత్మీయంగా బలపడాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీకే వందనములు. అవునయ్యా, మీరిచ్చిన ధైర్యంను విడిచిపెట్టి ఇప్పటి వరకు నేను ఈ సమస్యలకు, ఈ లోకానికి భయపడి ఉన్నాను. అందును బట్టి నన్ను క్షమించండి. ఇప్పటి నుండి మీరిచ్చిన ధైర్యంతో ఈ ప్రార్థన వాక్యము అనే ఈ యొక్క ఆయుధములతో ముందుకు కొనసాగడానికి సహాయము చేయండి. మరి ఈ ధైర్యంతో లోకాన్ని జయించడానికి నాకు సహాయము చేయమని, ఈ రోజంతా నాకు ఈ ధైర్యంతో ముందుకు నడిపించమని, ఈ చిన్న ప్రార్థనను ఎటువంటి తప్పులు నాకు క్షమించి మీ పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి మీరు ఈ వాక్యంను చూసి దేవుడు మీతో మాట్లాడాడు అనిపిస్తే మీ బంధుమిత్రులకు కూడా ఇది షేర్ చేసి వాళ్ళే ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి. అలాగనే ఏదైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా, లేదంటే దేనికోసమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, సందేహాలు తీర్చుకోవాలనుకుంటున్నా, లేదంటే ప్రార్థన అవసరతలు కానీ ఇంకా ఏదైనా అవసరముల కొరకు మాట్లాడాలనుకుంటుంటే ఇన్స్టాగ్రామ్లో ChristZone37 అనే అకౌంట్ను మెసేజ్ చేయండి. అలాగే క్రైస్తవుల గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే అక్కడ ఆ బయోలో ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మరి రేపు కలుద్దాం. అంతవరకు ఈ వాక్యాన్ని ధ్యానించుకోండి, దేవునిలో ముందుకు వెదగండి.